సో, మొత్తం కూడా వచ్చేసి అనంతపూర్ యొక్క రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనమాట. మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైస్ టీజీటీలో ఎంతమంది డిస్‌క్వాలిఫై అంటే రిజెక్ట్ అయ్యారని చెప్పేసి, పీజీటీలో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, అలాగే ఎస్‌జీటీలో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, అంతే పాటు ఎస్ఏలో సబ్జెక్ట్ వైస్‌గా ఎంతమంది రిజెక్ట్ అయ్యారనే దాని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. దీనివల్ల మీకేంటంటే నెక్స్ట్ ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో, ఒకవేళ పర్టిక్యులర్ కేటగిరీ బీసీ బి ఉన్నట్టయితే, ఆ పర్టిక్యులర్ కేటగిరీలోని బీసీ బిలోని వ్యక్తులు 10 మంది కూడా రిజెక్ట్ అయినట్టయితే, ఆ నెక్స్ట్ ఎవరైతే 10 మంది ఉంటారో ఆ 10 మందికి అనేది ఛాన్స్ వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకోసానికి ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్‌గా థర్డ్ లిస్ట్ అనేది ఉంది. థర్డ్ లిస్ట్ లేదు అనుకుంటున్నారు అభ్యర్థులు, ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ అనేది ఉంది. థర్డ్ లిస్ట్ అనేది ఇప్పుడు నిన్న వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్‌లో 33 మందిని పిలిచారనమాట. ఇంకా ఏంటి అంటే సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. దానివల్ల కూడా రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ అనేది అల్గారిథం ఈ వీడియోని ఇంకొంతమందికి చేరవేస్తుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఈ యొక్క ఛానెల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వాటి గురించి అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇంతకుముందుకు 10థ్ మీద కేవలం 10థ్ క్వాలిఫై అయితే, 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 40,000 రూపాయలతోటి జీతంతోటి ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్‌లు పడ్డాయన్నమాట. నేను దాని మీద ఒక వీడియో చేశాను. సో, ఎవరైతే 10థ్ చేసి ఖాళీగా వేరే వేరే పనులు చేస్తుంటారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ వల్ల వాళ్ళ జీవితం అనేది నిలబడుతుంది. దీనికి పెద్దగా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంటర్వ్యూ, సింపుల్ ఎగ్జామ్. 10థ్ చదివిన వాళ్ళకి ఎంత పెద్దగా ఉంటుందంటే ఎగ్జామ్ చాలా సింపుల్‌గానే ఉంటుంది. సో, దానికి 10థ్ స్టాండర్డ్స్‌కి సంబంధించిన ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ స్టాండర్డ్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఉండదు. సో, ఇది చాలా ఈజీ. తర్వాత సెక్రటేరియట్‌లో చాలా జాబులు పడ్డాయి. దాని గురించి కూడా మీకు కరెక్ట్ ఒక వీడియో అనేది చేశాననమాట. దాంతో పాటు ఎవరికైతే కేవీఎస్, ఎన్‌వీఎస్ గురించి తెలియదో ఒకసారి చెప్తాను వినండి. కేవీఎస్, ఎన్‌వీఎస్ అనేది కేంద్ర విశ్వవిద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌ది. ఈ నవోదయ విశ్వవిద్యాలయ ఈ రెండిట్లో ఆంధ్రప్రదేశ్‌కి మరియు తెలంగాణకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసి 1000+ జాబ్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణకు వచ్చేసి 1000+ జాబ్స్ ఉన్నాయి. ఈ 1000లో దాదాపు ఒక 300 వరకు నాన్ టీచింగ్ కోర్స్ ఉన్నాయి. అంటే కేవలం ఇంటర్మీడియేట్ అర్హత ఉంటే సరిపోతుంది వాళ్ళు ఈ జాబులు తెచ్చుకోవడానికి. మిగతాయన్నీ కూడా ప్రైమరీ టీచర్ ప్రైమరీ టీచర్ 1-5కి టీచింగ్ చేసే వాళ్ళకి, తర్వాత వచ్చేసి ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ సేమ్ మన డీఎస్సీలో ఏ విధంగా అయితే పోస్టులు ఉన్నాయో అదే విధంగా కేవీఎస్, ఎన్‌వీఎస్‌లో కూడా ఉన్నాయన్నమాట. సో, మీరు దీనికి కావాల్సింది ఏంటంటే సీటెట్ అనేది క్వాలిఫై కావాలి. ఇక్కడ సీటెట్ క్వాలిఫై అవుతే సరిపోతుంది. చాలామందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంది. ఏంటి అంటే అది హిందీ ఖచ్చితంగా తీసుకోవాలి. హిందీ అనేది క్వాలిఫై కావాలి అని చెప్పేసి. హిందీ తీసుకోవాల్సిన అవసరం లేదు. పేపర్ కూడా మన తెలుగు లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. మనం తెలుగులోనే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హిందీ అనేది మ్యాండేటరీ కాదు. మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకోండి. లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్‌ని తీసుకోండి. ఈ 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ హిందీ తోటి పని లేదు. సో, అది వదిలేసేయండి. తర్వాత సీటెట్ మీద గురించి కేవీఎస్, ఎన్‌వీఎస్ మీద గురించి కూడా ఒక వీడియో చేశాను. సో, అది కూడా ఎవరైతే చూడలేదో వెళ్లి చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ సీటెట్ అంటే ఏంది? పేపర్ 1 అంటే ఏంది? పేపర్ 2 అంటే ఏంది? ఎవరు ఏ పేపర్‌కి క్వాలిఫై కావాలి? నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? అనే విషయాల్ని మాత్రం స్పష్టంగా ఒక వీడియోలో పొందపరిచి వీడియోననేది అప్లోడ్ చేశాను. ఎవరికైతే అవసరం ఉంది అనుకుంటున్నారో వెళ్లి చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే డీఎస్సీ ఉందో ఈ డీఎస్సీలో చాలామంది అభ్యర్థులు ఏందంటే అసంతృప్తితో ఉన్నారు గవర్నమెంట్ మీద. ఖచ్చితంగా 2026లో ఖచ్చితంగా డీఎస్సీ అనేది జరుగుతుంది. మళ్ళా ఇంకో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, మీరు ఒక్కసారి ఈ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడే సేమ్ కేవీఎస్, ఎన్‌వీఎస్ నోటిఫికేషన్ కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉంది. సో, మీరు ఒక్కటే నోటిఫికేషన్, ఒకటే ప్రిపరేషన్‌కి ఇక్కడ ఏపీ డీఎస్సీ, తెలంగాణ డీఎస్సీ, కేవీఎస్, ఎన్‌వీఎస్ 4 జాబ్‌లలో ఏదో ఒక జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఒక సీటెట్ ఒక్కసారి మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సీటెట్ క్వాలిఫై అవ్వడం కూడా చాలా సులభం. ఇంకోటి ఏంటంటే టెట్ ఉంది కదా! టెట్ ఖచ్చితంగా టెట్ యొక్క వెబ్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో అది కూడా డిజైన్ అయిపోయింది. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ ఎండ్ అయిన తర్వాత మినిమమ్ నవంబర్ లేదా డిసెంబర్‌లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టెట్ వచ్చినప్పటి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మీరు ఎగ్జామ్ రాసేంత వరకు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ ప్రతి కాన్సెప్ట్‌ని మీకు ఇన్ డీటెయిల్‌గా మీరు చూడనవసరం లేదు. మీరు ఏదైనా పని చేసుకున్నప్పుడు సరే వింటూ ఉంటే సరిపోతుంది. జస్ట్ మీ హెడ్‌సెట్‌ని మీ చెవులో పెట్టుకొని వింటూ ఉండండి.
మీరు ఖచ్చితంగా టెట్‌లో మంచి మార్కులు సాధించే బాధ్యత మాది. అంత నీట్‌గా మీకు కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ ప్రతి కాన్సెప్ట్‌ని ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఒక్కసారి మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే మల్టిపుల్ బిట్స్‌ని మీరు క్రాక్ చేయగలుగుతారు. సో, మీకు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లో మీకు నేర్పిస్తామనమాట. సో, మీరు దీనికి పర్టిక్యులర్ టైం అవసరం లేదు. మేము వీడియోస్ చేసి ఇందులో ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాము. మీరు జస్ట్ దాన్ని ఎప్పుడైనా సరే వింటూ ఉండండి. మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి సాధిస్తారు. దానివల్ల డీఎస్సీలో జాబ్ కొట్టే అవకాశం 100% ఉంటుంది మీకు. సో, ఇక్కడొచ్చేసి ఇప్పటికే ఇంట్రడక్షన్ చాలా ఎక్కువైంది. సారీ అన్నీ చెప్పాల్సొచ్చింది. ఇక్కడ చూడండి ఇదేంటంటే ఇది మొత్తం కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్‌ది. ఇది మొత్తము రిజెక్షన్ లిస్ట్. ఇది ఎందుకు రీజన్ ఫర్ రిజెక్షన్. ఎందుకు రిజెక్ట్ అయ్యాయంటే చూడండి ఇక్కడ బీఈడీలో ఒరిజినల్ మార్క్స్ మెమో నాట్ సబ్మిటెడ్. చాలామంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కాలేదు. జాబ్ కొట్టారు. మంచి మార్క్స్ వచ్చాయి. జాబ్ వచ్చింది. బట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయితేనే జాబ్ ఇస్తారు. సో, వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై కాలేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి కూడా కాల్ లెటర్స్ అనేవి ఇచ్చారనమాట. సో, అందుకే ఈ ప్రాసెస్ మొత్తం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి కాల్ లెటర్ నాట్ జనరేటెడ్ ఫర్ టీజీటీ ఇంగ్లీష్ అంట. టెట్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. టెట్ పేపర్ 1 ఏ నాట్ సబ్మిటెడ్. ఇవన్నీ కూడా రీజన్స్ ఎందుకు వాళ్ళు డిస్‌క్వాలిఫై అయ్యారు అంటే రిజెక్టెడ్ అయ్యారని. ఏమని చూడండి అంతా కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నాట్ క్వాలిఫైడ్. ఇది చూడండి ఇక్కడ టెట్ డాక్యుమెంట్స్ నాట్ సబ్మిటెడ్. కొంతమంది టెట్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మొత్తం ఇంతే. ఇక్కడ చూడండి హి అపీర్డ్ ఫర్ బీపీఈడీ 4th సెమిస్టర్ ఆన్ ఆగస్ట్ 2025 ఆఫ్టర్ డీఎస్సీ నోటిఫికేషన్. హెన్స్ హిస్ అప్లికేషన్ ఈస్ రిజెక్టెడ్. సో, ఇలా చాలామంది ఉన్నారు. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయని రీజన్స్ తోటి రిజెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఏం చెప్తున్నానంటే థర్డ్ లిస్ట్‌లో చాలామందికి అవకాశం అనేది ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు కేటగిరీ ఇయ్యలేదు. రిజెక్షన్ లిస్ట్‌లో మీకు చూపిస్తాను చూడండి. కొంచెం లెంత్ ఎక్కువైతుంది ఏమనుకోకండి. ఇది చూడండి. ఇది డిస్ట్రిక్ట్, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, పోస్ట్ నేము, రీజను, కమిటీ నెంబరు, ఈ కమిటీ నెంబర్ యొక్క ఐడీ, ఆయన నేమ్ ఇచ్చారు గానీ, ఇక్కడ ఎక్కడ కూడా క్యాస్ట్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే ఒక బీసీబీ లేదా ఎస్సీ సంబంధించిన వ్యక్తులు ఇదాని కేటగిరీ ప్రకారంగా ఒకవేళ ఎస్సీ గ్రూప్ మెంబర్‌లో ఒక 10 మంది రిజెక్ట్ అయ్యారని చెప్పి తెలిస్తే ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎస్సీ గ్రూప్ 1లో ఒక 10 మెంబర్స్ అనేది రిజెక్ట్ అయ్యారు. అంటే అదే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేయలేదు. సో, దానివల్ల ఫుల్ కన్‌ఫ్యూజన్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ యొక్క రిజెక్షన్ లిస్ట్‌లో మీకు పోస్ట్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. ఇక్కడ చూడండి. ఇది మొత్తం టీజీటీలో 40 రిజెక్షన్స్ ఉన్నాయి. మొత్తం పీజీటీలో 14 రిజెక్షన్లు ఉన్నాయి. మొత్తం ఎస్సీఏలో 52 రిజెక్షన్స్ ఉన్నాయి. ఎస్జీటీలో 51 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎస్సీఏలో మళ్ళా తెలుగులో 15 రిజెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఏ హిందీలో 7 రిజెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్‌లో 7 రిజెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఏ మ్యాథమెటిక్స్‌లో 7 రిజెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఏ ఫిజికల్ సైన్స్‌లో 5 రిజెక్షన్స్ ఉన్నాయి. సో, ఎవరైతే ఈ తెలుగులో 15 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు కదా! సో, నెక్స్ట్ 15 మెంబర్స్‌కి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్‌లో ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి 157 క్యాండిడేట్స్ రిజెక్టెడ్. సో, అందులో టీజీటీ, పీజీటీ, ఎస్ఏ ఇలా ప్రతీది ఇచ్చాను. సో, ఇప్పటికే వీడియో అనేది చాలా లెంగ్త్ అయింది. మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని చూసుకోండి. సో, సారీ చాలా లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది. స్టార్టింగ్‌లో చాలా ఎక్కువగా చెప్పాననమాట. ప్రతి దాని గురించి. సో, సారీ ఫర్ దట్.